వాక్య ధ్యానం కొరకు సామ్స్ 84 10th స్టాంజా 84వ కీర్తన 10వ చరణంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. కృపగల తండ్రి, మీ కొందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మమ్మలను దర్శించి మాతో మాట్లాడి బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో కోరహ్ కుమారులు దేవుని మందిరములో ఒక దినము గడుపుట అనేది 1000 దినములు దేవుని మందిరం కాకుండా పలు కార్యములతో, పలు పనిపాట్లతో, ఇహలోక సంబంధమైనటువంటి పలు కార్యాలతో గడుపుట కంటే కూడా శ్రేష్టమైనది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ తెలియచేయటం మనం గమనించగలం. ఆ ఒక్క దినము మనం దేవుని సన్నిధిని అశ్రద్ధ చేయుట, అంతటి శ్రేష్టమైనటువంటి స్థితిని మనం పోగొట్టుకునేటటువంటి వారంగా ఉంటాం. గనుకనే ఒక్క దినము 1000 దినములు మనం వ్యర్థంగా గడిపిన దానికంటే ఎంతో శ్రేష్టమైనది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ తెలియచేయడానికి మనం గమనించగలం. ఇంచుమించుగా 3 సంవత్సరముల కాలానికి లోపల కలిగినటువంటి సమయం, అది దేవుని సన్నిధిలో ఒక్క దినము గడుపుట వలన కలిగేటటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని ఇక్కడ తెలియచేయటను మనం గమనించగలం. ఫస్ట్ బుక్ ఆఫ్ క్రానికల్స్ చాప్టర్ 9 వర్స్ 19. మొదటి దినవృత్తాంతంలో 9వ అధ్యాయం 19వ వచనంలో 84వ కీర్తనకు సంబంధించినటువంటి వారు ఈ కోరహు సంతతి వారు. వారు దేవుని ఆలయం ద్వారపాలకులుగా ఉండి దేవుని సేవను జరిగించుచున్నటువంటి వారు. అట్టి పరిచర్లో ఉన్నటువంటి వీరు ఏది శ్రేష్టమైనదో ఇక్కడ తెలియచేయటను మనం గమనించగలం. భూమి మీద ఎన్నో పనులు కలిగినటువంటి వారు ఎందరో ఉన్నారు. కానీ దేవుని ఆవరణములో ఒక దినము గడుపుట అనేది 1000 దినముల కంటే శ్రేష్టమైనటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేయటను మనం గమనించగలం. గనుకనే కోరహ్ కుమారులు పలికినటువంటి మాట, సెకండ్ స్టాంజా 2వ చరణం, యెహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవని వీరు దేవుని మందిరంలో గడుపుటకు గల గొప్ప సంగతులను ఇక్కడ తెలియచేయటను మనం గమనించగలం. మరెందరో భక్తులు దేవుని మందిరానికి వారు ప్రాధాన్యత ఇచ్చినటువంటి కారణం, వారు వ్యక్తపరిచినటువంటి తన ఆనందాన్ని మనం పరిశుద్ధ గ్రంథంలో పరిశీలన చేసినట్లయితే ఎంతో ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలను వారు పొందినటువంటి భక్తులుగా ఉండటం మనం గమనించగలం. సెకండ్ బుక్ ఆఫ్ క్రానికల్స్ చాప్టర్ 29 వర్స్ 20. 2వ దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయము 20వ వచనం మొదలుకొని రాయబడినటువంటి వాక్య భాగాల్లో యూదా ప్రజలకు రాజు అయిన హిజ్కియా దేవుని మందిరానికి ఇచ్చినటువంటి ప్రాధాన్యతను మనం అక్కడ చదువుతాం. ఆ విధముగా తన రాజ్య పాలనలో వర్స్ 35 35వ వచనం ఆఖరిలో యెహోవా మందిర సేవ క్రమముగా జరిగెను. తన తండ్రి కాలములో దేవుని మందిర సేవ నిలిచిపోయింది. కానీ హిజ్కియా తన కాలములో దేవుని మందిరం యొక్క ప్రాధాన్యత ఎరిగినటువంటి భక్తుడిగా మందిర సేవ క్రమముగా జరిగించట్లో అతడు ఎంతో బాధ్యతను వహించాడు. ఆ కారణాన్ని బట్టి చాప్టర్ 31 వర్డ్స్ 21 31వ అధ్యాయం 21వ వచనంలో తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవా విషయం అందేమి, ధర్మశాస్త్ర విషయం అందేమి, తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లెను. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో వర్ధిల్లిన హిజ్కియాను మనం చూస్తున్నాం. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, ఎన్నెన్నో పనులతో మనము పలు దినాలు ఎంతో ఒత్తిడితో ఉన్నప్పటికీ దేవుని సన్నిధిలో గడిపేటటువంటి సమయానికి మనం ప్రాధాన్యత ఇస్తే వాటన్నిటికంటే కూడా ఇది మనకు
శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలను అనగా సమాధానాన్ని, సంతోషాన్ని, అలానే మనం చేయు పనులన్నిటిలో కూడా వర్ధిల్లటానికి కారణమైంది గనుక ఇటు ప్రాముఖ్యమైనటువంటి దేవుని సన్నిధిలో గడుపుటకు ఏమాత్రం అశ్రద్ధ చేయక నిశ్చయముగా ఆయన ఆవరణంలో గడిపితేనే ముందున్న కాలంలో ప్రభు అనుగ్రహించే దీవెనలు పొందగలం అనేటటువంటి విశ్వాసాన్ని కలిగినటువంటి వారమై ఆ విధముగా ప్రభువును సేవిద్దాం. అట్టి కృపకు పాత్రలు మగుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడు నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. కృపగల తండ్రి, వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మమ్మల్ని మీరు బలపరిచినందుకు స్తోత్రం. పరిచర్లు ప్రయాసపడుతున్న దైవ సేవకులను, వారి కుటుంబాన్ని, సేవను దీవించండి. నేడు నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందిన మా ప్రియులను ఆశీర్వదించండి. ముందున్న కాలమంతా కృపాక్షేమలు అనుగ్రహించి మా ప్రియులకు మేలు చేయమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితోడే నడిపించునుగాక. ఆమేన్.